మరోవైపు కాశీ దిల్ కారులో వెళ్తుండగా అతనికి జాబ్ పోయిందని మెయిల్ వస్తుంది. ఆ షాక్తో కారును ఒక స్కూటర్కు ఢీ కొడతాడు. యాక్సిడెంట్ జరుగుతుంది. ఇదే సమయంలో శివనారాయణ ఇంట్లో కంపెనీ ఉద్యోగులతో పెద్ద చర్చ జరుగుతుంది. తమ కంపెనీ నష్టాల్లో ఉందని ఇంటికి వచ్చిన ఉద్యోగులు శివనారాయణకు తమ కష్టాలు చెప్పుకుంటారు. పోయినసారే మీకు హామీ ఇచ్చాం కదా, మళ్ళీ ఎందుకు ఉద్యోగాలు వదిలేసే ఆలోచనలో ఉన్నారు? అని శివనారాయణ ఉద్యోగులను ప్రశ్నిస్తాడు. దానికి వారు, కొన్నాళ్లుగా కంపెనీ నష్టాల్లో ఉందని తెలుస్తోంది. మీరు మమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేసే ప్రమాదం ఉంది. అందుకే మేం ఇప్పుడే వెళ్ళిపోవాలని అనుకుంటున్నాం అని చెబుతారు. మీరు పొరబడుతున్నారు. అలాంటిది ఏమీ జరగదు అని శివనారాయణ భరోసా ఇస్తాడు. అసలు మీకు కంపెనీ నష్టాల్లోకి వస్తుందని, అలా రావడానికి కారణం తెలుసా? అని ప్రశ్నిస్తాడు. అందరూ జ్యోత్స్న ముఖం వైపు చూస్తారు కానీ నిజం చెప్పరు. జ్యోత్స్నకు షాక్. శివనారాయణ హెచ్చరిక. ఇదే సమయంలో కార్తీక్ కూడా ఇంటికి తిరిగి వస్తాడు. రాగానే ఉద్యోగులు అతన్ని పలకరిస్తారు. మీ ఉద్యోగాలకు ఎలాంటి డోకా లేదు అని కార్తీక్ వారికి హామీ ఇస్తాడు. వారు వెళ్ళిపోయాక శివనారాయణ జ్యోత్స్నపై మండిపడతాడు. నువ్వు సీఈఓగా ఉన్నప్పటి నుంచి కంపెనీ పూర్తిగా నష్టాల్లోనే నడుస్తోంది అని అంటాడు. ఆడిటర్ను పిలిపించి ఎంత నష్టంలో ఉందనే వివరాలను తెలుసుకుంటాడు. ఆడిటింగ్ జరిగితే తను చేసిన మోసం మొత్తం బయటపడుతుందని జ్యోత్స్న భయపడుతుంది. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత జ్యోత్స్నను సీఈఓ పదవి నుంచి తప్పించాలని నిర్ణయిస్తారు. అయితే జ్యోత్స్న నెల రోజుల సమయం అడుగుతుంది. ఆలోపు కంపెనీ సమస్యలు తీరకపోతే నీ స్థానంలో మరో సీఈఓ వస్తాడు అని శివనారాయణ హెచ్చరిస్తాడు.